Hello guys, welcome back to my channel Planners World. అందరూ ఎలా అన్నారు? హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ గైస్, ఇన్ని డేస్ నా స్టడీలో నేను బిజీగా ఉంది, వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. ఈసారి నుంచి రెగ్యులర్గా మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను, మీరు చూసేయండి గైస్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఈ మధ్య అందరికీ ఫ్రైడ్ రైస్ ఫేవరెట్ అయిపోయింది కదా. సో నేను ఈరోజు నా స్టైల్ ఆఫ్ వేలో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో నేర్పిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా గైస్? లెట్స్ గో. సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 బిగ్ ఆనియన్, 1 క్యాప్సికమ్, 2 ఎగ్స్, మీ క్వాంటిటీ బట్టి ఎగ్స్ తీసుకోండి, ఒక 2 చిల్లీస్, 5 to 6 గార్లిక్స్ అండ్ కర్రీ లీవ్స్. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో గైస్. మీకు అవైలబుల్గా ఉన్న వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు గైస్. క్యారెట్, క్యాబేజ్ అని. నాకు అవైలబుల్లో ఉన్న ఇంగ్రీడియంట్ ఓన్లీ క్యాప్సికమ్ ఉంది కాబట్టి నేను ఓన్లీ క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నాను. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని మీరు తీసుకున్న ఎగ్స్ని బ్రేక్ చేయాలి గైస్. సో ఇప్పుడు మనం ఎగ్కి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి గైస్. నెక్స్ట్ మనకి జీరా పౌడర్ అయినా ధనియా పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు గైస్. నేనైతే జీరా పౌడర్ ఉంది కాబట్టి జీరా పౌడర్ యాడ్ చేసుకున్నా. లిటిల్ అమౌంట్ ఆఫ్ జీరా పౌడర్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో కొంచెం ఫ్రై అయినట్టు అనిపిస్తే మేము ఇలా స్క్రాంబుల్ ఎగ్ కింద చేసేసుకోవడమే గైస్. సో మన స్క్రాంబుల్ ఎగ్ రెడీ అయిపోయింది గైస్. ఇలా అవ్వాలి. సో ఆ స్క్రాంబుల్ ఎగ్ అనేది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి గైస్. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి గైస్. నేను ఆయిల్ యాడ్ చేసినప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను, సారీ గైస్. సో దాంట్లో ఒక 1/2 స్పూన్ ఆఫ్ జీరా యాడ్ చేసుకోండి. జీరా అనేది మనకి ఫ్లేవర్ వస్తుంది రెసిపీ మొత్తానికి. అండ్ దాంట్లోని గార్లిక్, చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసేసుకోండి. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. మనకి ఏదైనా ఫాస్ట్గా ఫ్రై చేయాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాం కదా. సో నేను కూడా అదే యాడ్ చేసుకున్నాను. కొంచెం ఆనియన్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో ఫాస్ట్గా ఫ్రై అవుతుందండి. సో మనం ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు ఏ వెజిటబుల్స్ అది కట్ చేసుకున్నారో ఆ వెజిటబుల్స్ యాడ్ చేసుకోండి. నేను క్యాప్సికమ్ ఒకటే కట్ చేసుకున్నాను కాబట్టి క్యాప్సికమ్ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేస్తున్నాను. సో ఫ్రై అయిపోయిన తర్వాత మనం కుక్ చేసుకున్న రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ ఆఫ్ రైస్ అనేది యాడ్ చేసుకోండి. నాకు 2 పీపుల్కి కావాలి కాబట్టి నేను అంత అమౌంట్ ఆఫ్ రైస్ అనేది యాడ్ చేసుకున్నాను.
ఈ రెసిపీ చాలా సింపుల్ గైస్, ఒక హాఫ్ అన్ అవర్ కూడా 15 మినిట్స్లో అయిపోతుంది. సో దీంట్లో మనకి రైస్కి సెట్ అయినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను, అండ్ కొంచెం జీరా పౌడర్, అండ్ కొంచెం ధనియా పౌడర్, మసాలా పౌడర్, ధనియా పౌడర్నా మసాలా పౌడర్ అని ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లోనే మనం స్క్రాంబుల్ చేసుకున్న ఎగ్ అనేది యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే అయిపోయింది గైస్, మన ఈజీ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఓవర్. సో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ గైస్. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎవరైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ లవర్స్ ఉన్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ టు Pranus World. బెల్ ఐకాన్ మర్చిపోద్దు గైస్. బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.